ప్రతి పండక్కి ఒక అందమైన ఒక డెకరేషన్ అండి. మామిడాకులతో ఎప్పుడు రొటీన్‌గా చేసుకోకుండా ఈ విధంగా తయారు చేసుకోండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా, అందంగా కనిపిస్తుందనమాట. ఈ డెకరేషన్ మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. చూడండి ఇక్కడైతే నేను కొన్ని మామిడాకులు తీసుకొని స్టిక్ అయితే రిమూవ్ చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి ఆకునైతే ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాననమాట. చూడండి అటు ఇటు చివర్లు అయితే ఈ విధంగా క్రాస్‌గా రావాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత పిన్స్ అయితే సైడ్స్‌లో వేసుకోవాలండి. అన్ని ఆకులనైతే ఈ విధంగా క్రాస్‌గా మనం సెట్ చేసి పిన్స్ అయితే సైడ్స్‌లో వేసుకోవాలనమాట. అన్ని ఆకులనైతే ఈ విధంగా తయారు చేసి సూది దారం సహాయంతో ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. అన్ని ఒక దగ్గర ఈ విధంగా చేర్చి రౌండ్ షేప్‌లో అయితే స్టిచ్ వేసుకుంటున్నానండి. చివర్లో అయితే ఈ విధంగా వెనకాలకైతే ఈ విధంగా సెట్ చేసి దారం అయితే మనం స్టిచ్ అయితే వేసుకోవాలనమాట. ఈ ఆకులనేవి రాకుండా చూడండి చాలా చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆకు తీసుకొని 2 పీసెస్‌గా కట్ చేసి ఈ విధంగా సెట్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. ఆకులకైతే ఈ విధంగా సపోర్ట్ ఉంటుందన్నమాట. అంతా ఈ విధంగా సెట్ చేసి దారం అయితే కట్ చేయకుండా కొద్దిగా హ్యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా వదులుకుంటున్నానండి. దారం అయితే ఎక్కువగానే అంతే ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత మిడిల్‌లో అయితే డబుల్ సైడ్ టేప్ అయితే అంటించి ఈ విధంగా నేను చామంతి పువ్వు లేదా రోజెస్ కానీ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి. అంతే అండి చాలా సింపుల్‌గా దారం సహాయంతో ఈ విధంగా గోడకు మనం హ్యాంగ్ చేసుకోవచ్చనమాట. డోర్స్‌కి అటు ఇటు దేవుడి వెనకాల డెకరేషన్ చాలా బావుంటుందండి. ఈ ఐడియా అనేది ఎప్పుడు మామిడాకులతో ఒకే విధంగా కాకుండా ఈ విధంగా తయారు చేసి చూడండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.